అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రోడ్డు కోసం నాయుడుపేట మండలంలోని విన్నమాల, తుమ్మూరు, అన్నమేడు, కాపులూరు, చిలంతూరు గ్రామాల్లో భూసేకరణ జరిగింది. భూసేకరణ ఇక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా 10వ వంతు, 1/10వ వంతు మాత్రమే ఇక్కడ కాంపన్సేషన్ ఇచ్చారు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లెక్కగట్టి గవర్నమెంట్ ఇచ్చారు. మరి ఈ రోడ్డు వస్తుంది కదా, మళ్ళీ డెవలప్ అవుతుంది అని చెప్పి ఆ రోజు ప్రభుత్వ అధికారులు సభ పెట్టి మీటింగ్గా పెట్టి దాన్ని ఏంటంటే తెలియజేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డిపిఆర్లో సర్వీస్ రోడ్లు ఉన్నాయని చెప్పారు. ఆ సర్వీస్ రోడ్లు కూడా ఇప్పుడు లేవు అంటున్నారు. రెండో డిపిఆర్ వచ్చింది కాబట్టి సర్వీస్ రోడ్లు లేవు అని చెప్తున్నారు. ఒక పొలం, ఒక రైతుది రెండు పక్కలు కూడా రెండుగా డివైడ్ అయిపోయింది, మధ్యలో రోడ్డు వచ్చేసింది. వాళ్ళు ఈ పొలంలో నుంచి ఆ పొలంలోకి పోవాలంటే ఎటువంటి అవకాశం లేదు. రోడ్డు చూస్తే 4 నుంచి 5 మీటర్ల హైట్ వచ్చేటట్టుంది. ముందుగా ఏది తెలియజేయకుండా వాళ్ళు మాటలు చెప్పి రైతుల దగ్గర తీసేసుకొని ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సర్వీస్ రోడ్డు లేదని చెప్తున్నారు. కాబట్టి సర్వీస్ రోడ్లు కంపల్సరిగా రెండు పక్కల మా గ్రామాలకు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి. ఒక విధంగా భూమి వాల్యూ పోగొట్టుకోవడమే కాకుండా రైతు అలా దారులు కూడా లేకుండా, దానికి ఎటువంటి వాల్యూ లేకుండా, రోడ్డు ఉంటేనే వాల్యూ వస్తుంది రైతు పొలానికి, అటువంటి అవకాశం కూడా లేకుండా ఇబ్బంది కలిగిస్తూ ఈ రోడ్డు ఎంత మాత్రం అంటే మేము ఆకాశంలో చంద్రుడిని చూసినట్టే చూసుకోవాల్సిందే కానీ మాకు ఈ పల్లెల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇది గుర్తించి మీరు మేమేందంటే ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియజేస్తున్నాము. అయినా కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మాకు కనపడడం లేదు. కాబట్టి నేషనల్ హైవే మన నితిన్ గడ్కరీ గారికి తెలియజేయాలని మేము ఈ విధంగా ధర్నాలు చేసుకుంటూ ఉన్నాము. మేమంతే కానీ రోడ్డును ఆపాలని కాదు, మాకు కానీ జరగకపోతే ఆపాలని ఉన్నామే కానీ మాకు సరైనటువంటి న్యాయం జరగాలని మేమందరం ప్రజల తరఫున కోరుకుంటున్నాం, రైతుల తరఫున కోరుకుంటున్నాం. పుదూరు నుంచి 16 నుంచి అంటే పుదూరు చిలముత్తూరు వరకు మేము సర్వీస్ రోడ్డు ఇరువైపులా అడిగాము. అండర్ పాస్లు ఇచ్చారు. మా దగ్గర పొలం తీసుకునే రోజు మాకేం చెప్పారంటే ఆ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మీకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ అన్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి అర్థమైంది మాకు తెలియటం లే. ఒక్కసారి చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగున్నాం. మేము అడిగాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఫస్ట్ డిపిఆర్ లో సర్వీస్ రోడ్ ఇచ్చారు, సెకండ్ డిపిఆర్ లో లేదన్నారు. మళ్ళీ ఏపిక్ వాళ్ళని అడిగితే సంస్థ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగితే మేనేజర్ని, మీకు సర్వీస్ రోడ్డు ఎలాంటిది లేదు, మీ పని మీరు ఎత్తుక్కోవటం అన్నారు. మాకు ఇరువైపులా ఉంది పొలం, రోడ్డుకి రెండు వైపులా. మేము యువతల నుంచి అవతలకు దాటాలంటే మాకు దారి లేదు. మాకు కంపల్సరిగా సర్వీస్ రోడ్డు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. ప్లస్ మేము అధికారులు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎన్హెచ్పిడి గారికి, ఎమ్మెల్యే విజయశ్రీ మేడం గారికి, సీఎం గారికి, ప్లస్ ఎంపీ గారికి, నితిన్ గడ్కరీ గారికి, ఇప్పుడు మా ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు, నితిన్ గడ్కరీకి ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసం మేము ఇవన్నీ ప్రయత్నిస్తున్నాము. ఇది 60 రోజుల నుంచి చేస్తా ఉన్నాము. మా సమస్య ఎప్పుడు పట్టించుకుంటారనే దానికోసం ఫైట్ చేస్తాను. మాకు కంపల్సరీ సర్వీస్ రోడ్డు ఇవ్వకపోతే మేము గట్టిగా ప్రయత్నించి వర్క్ చేయకుండా ఆపేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము. తూర్పు కనుపూరు దాకా 37 కిలోమీటర్లు ఉదామరిగా దానికి తయారు చేసి ఎన్ని చేసి తయారు చేశారు. ఆ రోజు మమ్మల్ని భూములు అడిగినప్పుడు రైతుల దగ్గరికి ఆర్డీఓ గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనే అందరూ ఏం చెప్పారంటే మీ భూములకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇటు సైడు అటు సైడు రెండు పక్కల మాకు పొలాలు ఉన్నాయని మేము ఆ రోజు అడగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మీకు రోడ్డు ఆ సైడ్ ఉన్నా కూడా మీకు అండర్ పాస్లు ఇస్తాము, మీకు సర్వీస్ రోడ్డును కలుపుతూ ప్రతి రైతుకి మీకు సౌకర్యం ఉండేటట్టు పొలాలు డ్యామేజ్ లేకుండా చేస్తామని ఆ రోజు మాకు ప్రామిస్ చేశారు. అయినా మేము గవర్నమెంట్ నమ్మినాము, అధికారులు అబద్ధాలు చెప్పలేనట్టు మేము ఆ రోజు ఊహించాము. అయినా ఈ రోజు ఏమంటారంటే మేము ఆ రోజు రాసిచ్చామా, మీకు ఏదో కాగితందండి, మేము ఈ రోజు రోడ్డు వేస్తామనేటట్టు ప్రస్తుతం రోడ్డు పనిచేసే ఏపీసీ వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మళ్ళీ మేము పీడీ గారికి, నేను ఆ రోజు 2023లోనే పీడీ గారికి నేను అర్జీ పెట్టున్నాను, కావాల్సి ఉంటే అది రెఫరెన్స్ కూడా ఉంది నా దగ్గర. ఆ రోజు నుంచి కూడా మేము ఫైట్ చేస్తానే ఉన్నాం. ఈ రోజు వచ్చి కొత్తగా వచ్చి అడగడం ఏం కాదు. కాబట్టి మాకు ఏ రాజకీయాలు అనేది లేకుండా మేము ఎమ్మెల్యే గారికి, నెలల విజయశ్రీ గారికి మేము రెఫరెన్స్ పెట్టేసినాము, ఎంపీ గారు గురుమూర్తి గారికి ఇచ్చినాము, ఈ నితిన్ గడ్కరీ గారికి ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఆర్డీఓ గారికి ఇచ్చినాము. అందరికీ మేము మా బాధలన్నీ చెప్పుకొని విన్నవించున్నాము. మాకు దయచేసి మాకు కాంట్రవర్సీ వద్దు, మేము రైతు పరంగా
ప్రజాభివృద్ధికి మేము సహాయపడేవాళ్ళమే కానీ మేము విరోధంగా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మా మన్నలను ఇచ్చేసి మాకు సర్వీస్ రోడ్డు ఇప్పించేదానికి మా కేంద్ర మంత్రివర్యులు మాకు సహకరించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం.